ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగంలోని 11 మరియు 12వ శ్లోకముల భావమును తెలుసుకుంటాం. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రిత కామోపభోగ పరమా ఏతావనితి నిశ్చిత ఆశాపాశశతైర్బద్ధ కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయనార్థ సంచయాన్. ఈ శ్లోకంలో యొక్క భావం ఏమనగా, మరణించే వరకు అంతులేని ఆలోచనలతో ఇంద్రియ సుఖాలు అనుభవించడమే పరమ లక్ష్యంగా భావిస్తూ ఇంతకు మించి వేరొకటి లేదు అనే నిశ్చయంతో అసంఖ్యాకమైన ఆశాపాశాల చేత బద్ధులై కామక్రోధ పరాయణులై కామభోగం కొరకు అన్యాయంగా ధనం కూడబెట్టే యత్నము చేస్తారు. ఈ అసలు సంపద కలిగినటువంటి వారు విషయ వస్తువులను అనుభవించడమే గొప్ప అని అనుకుంటారు. వాటికి దీనిలో ఇది మంచిదా లేదా చెడు, ధర్మమా అధర్మమా అనేటటువంటి విచక్షణను మాత్రం పట్టించుకున్నారు. వీటికి విలువలతో పని లేదు. అనుభవించడమే, భోగించడమే వీరి యొక్క పరమ లక్షణం. వీరు ఎల్లప్పుడూ వందలాది ఆశలతో మునిగి తేలుతుంటారు. అందుకని ఇక్కడ ఆశాపాశ శతైర్బద్ధ అనగా వందలాది ఆశలు అనేటటువంటి ఉరితాళ్ళు అని చెప్పబడినది. మనము మరణించాలంటే ఒక్క ఉరితాడు సరిపోతుంది, కానీ వీరు వందలాది ఉరితాళ్లతో, ఆశలు అనేటటువంటి ఉరితాళ్లతో ఎల్లప్పుడూ మునిగి తేలుతూ ఉంటారు. ఇది చార్వాకుల నాస్తిక సిద్ధాంతమును కూడా కలిగి ఉంటారు. చార్వాకుల నాస్తిక సిద్ధాంతం అనగా భగవంతుడు లేడు, ప్రకృతి మాత్రమే ఉన్నది అని అనుకుంటూ వీరు నిశ్శబ్ద మరణ ప్రాంగణం వైపు వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. వీరికి ఎక్కువ కోరికలన్నీ తీరుతూ ఉంటే దాని కొరకు స్వార్థంతో హత్యలు చేసేదానికి కూడా పాల్పడతారు. ఒకవేళ వీరు అనుకున్నది నెరవేరకపోతే నిరాశతో ఆత్మహత్యలకు కూడా వీరు సిద్ధమవుతూ ఉంటారు. ఈ ఆధునిక కాలంలో పరిశ్రమలు అనేది ఎక్కువగా ఉన్నాయి. అణ్వస్త్రాలను కూడా చేస్తూ ఉన్నారు. అందువలన ఈ పరిశ్రమల సైరన్లు, ఈ అణ్వస్త్రాల భయంకర శబ్దాలలో భగవద్గీత వాణి ఎక్కడా వినబడము లేదు. అందరూ యోగక్షేమాల కొరకే చూస్తున్నారు. యోగం అనగా లేని వస్తువులను సంపాదించటమట, క్షేమం అనగా ఆ వచ్చిన వస్తువు ఎవరు తీసుకొని పోకుండా దానికోసం తమ దగ్గరే పెట్టుకోవాలనేటువంటి స్వార్థంతో పనిచేస్తూ ఉంటారు. అందువలన సమాజంలో లంచగొండితనము, అవినీతి పెరిగిపోయినాయి. అది కాకుండా మానవులు టేక్ ఇట్ ఈజీ పాలసీ అనగా ప్రతి ఒక్క విషయాన్ని విలువలను సీరియస్ గా తీసుకునకుండా సులభంగా ఇది అలసత్వంగా ఉంటారు. వీరికి దివ్య నియమాలు గాని విలువలు గాని పట్టించుకున్నారు. వారిని ఆ విలువలను, ఉన్నత విలువలను విస్మరిస్తారు. అసలు సంపదతో ఉన్నటువంటి ఈనాటి మానవులు శాస్త్రీయ జ్ఞానంతోనూ, భౌతిక శ్రేయస్సు, లౌకిక విజయాలు, ఈ రాజకీయ స్వాతంత్రము మొదలైనటువంటి వాటితో మునిగి తెలుపుతూ ఉంటారు. అందువలన వీరు ఇవి అశ్విక సంపదలుగా ఉన్నవి. సమాజము విలువలు లేక పతనమైనది. అందువలన మనము ఈనాటి సమాజాన్ని, విలువలు లేని ఆశ్రికమైనటువంటి సమాజాన్ని చూసినప్పుడు మనకు బాధ కలుగుతుంది. అందువలన మనము భగవంతుని మీద భారం వేసి భక్తితో ఉన్నప్పుడు మంచి సమాజము, దైవీ సంపద పెంపొందుతుంది. శుభం భూయాత్.